వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డి నాగరాజ్ గారు, ఎస్పీ ఏఐజీ అడ్మిన్, తెలంగాణ పోలీస్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్? నా ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి. మేము అనంతపూర్ పీటీసీలో ఉన్నప్పుడే మాకు డిస్ట్రిక్ట్ అలాట్ అయింది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అలాట్ అయితే అక్కడ ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి నాది ఇంద్రవెల్లి. ఫైటింగ్ అది లేదు, అది అంతకు ముందే. అదే ఎంవి కృష్ణారావు గారు ఎస్పీ టైంలో అయింది. అవునండి. మేము 89 ట్రైనింగ్ అయిపోయి మా పోస్టింగ్ వచ్చేటప్పటికి 91 మాది. కానీ అప్పటికి ఇంద్రవెల్లి మీరు వెళ్ళేసరికైనా ఆ వాతావరణం అదంతా కూడా కొంచెం మొత్తం జిల్లా అదే కదండి. మీకు ఇంద్రవెల్లి ఒక్కటే కాదు, మీకు ఆల్మోస్ట్ ఆ రోజులలో మీకు ఒక ఖమ్మంలో భద్రాచలం ఆ ఫారెస్ట్ బెల్ట్ నుంచి మొదలు పెట్టుకొని మీకు ఆ ప్రాంతం కొసల వరకు కూడా మొత్తం ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ కదా సార్. మీరు ఖమ్మంలో బస్సు ఎక్కారా, హైదరాబాద్ బస్సు ఎక్కారా? ఆదిలాబాద్కి. ఆదిలాబాద్కు రెండు ఆప్షన్స్, ఒకటి ఖమ్మం నుంచి ఆదిలాబాద్ కూడా ఉంటుంది, ఇంకోటి ఆదిలాబాద్ గుంటూరు ఒకటి ఉంటుంది. ఖమ్మం ఎక్కితే 13.5 గంటలు తీసుకుంది అది ఆదిలాబాద్ వెళ్ళటానికి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వెళ్ళటం. అట్లా రెండు వైపుల నుంచి తిరిగేవాళ్ళం. మీరు ఇప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఖమ్మం టు ఆదిలాబాద్ డైరెక్ట్ 13 గంటలు ప్రయాణం చేసి 13.5 గంటలు. అప్పుడు ఏంటంటే రోడ్లు ఏం లేవు కదా. సూట్ కేసు పట్టుకొని మీరు దిగేసరికి అదంతా అరణ్యం, కుదుపులు ఊపులు దిగి మొత్తం దిగుంటారు. ఏమనిపించిందండి? ఎందుకు ఎక్కడో ఉండే వర్షం ఎక్కడ పట్టాలనిపించిందా? అంటే అప్పుడు తెలిసి అప్పట్లో పోలీస్ స్టేషన్ కూడా సరిగ్గా ఉండదు కదేమో. లేవండి, పోలీస్ స్టేషన్లు కాదు, మీకు ఏమీ ఉండేవి కాదు. మేము దిగింది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో. అసలు ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనే ఏముండేది కాదు. మేము అక్కడ దిగినప్పుడు 89 అక్టోబర్ నవంబర్లో ఆ హెడ్ క్వార్టర్లో 4 ఆటోలు ఉండేవి. దాన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు ఊరు ఎలా ఉంటుందని. మీకు రోడ్లు సరిగ్గా ఉండవు, బిజినెస్ పెద్దగా ఉండదు, అదంతా కూడా మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అవేమీ ఉండేదండి. ఇప్పుడు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నాయి మొత్తం అన్ని. సార్, ఆదిలాబాద్ నుండి మీరు ఇంద్రవల్లి వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్లో అంటే ఆ రోడ్ల మీద ఆటో వెళ్ళారా, బస్సు ఎక్కిలారా? లేదు, బస్సేనండి. బస్సే. బస్సులో అయితేనే అప్పుడు కొద్దిగా కంఫర్ట్ ఉండేది. అంటే తర్వాత కాలంలో అది కూడా డేంజర్ అయిపోయింది. నాకు అప్పుడు కొద్దిగా బస్సెసే. సార్, మీరు ఫస్ట్ పొజిషన్ తీసుకున్నప్పటికీ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందంట? అంటే నక్సల్స్ మూవ్మెంట్ కాకుండా ఇంకేం లేదు, అదొకటే. అక్కడ ఏం క్రైమ్ ఉండదండి. ఆదిలాబాద్ చాలా మంచి ఊరు. ఆదిలాబాద్లో అమాయకత్వం, స్వచ్ఛత అవన్నీ మేము చూసినవి. అంటే మేము ఖమ్మం మాది. ఖమ్మము విప్లవాలకు, ఉద్యమాలకు పెట్టింది పేరు. కమ్యూనిజం ఎక్కువగా ఉంటుంది. దెన్ విజయవాడకు బార్డర్. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు విజయవాడలో రౌడీజం ఎక్కువగా ఉండేది. మన రాధా గారని ఇట్లంతా కూడా చాలా వింటుండేవాళ్ళం అప్పుడంతా చిన్నప్పుడు మాట్లాడుకుంటుంటే. ఇవన్నీ చూసుకుంటూ వినుకుంటూ పెరిగిన తర్వాత కొద్దిగా వేరే రకంగా ఉంటుంది అదంతా కూడా ఖమ్మం అంటే. ఆదిలాబాద్ వెళ్తే మేము షాక్ అయిపోయినాం. వాళ్ళ నిర్మలత్వము, స్వచ్ఛత, నిజాయితీ, ఈ మోసం చేయాలి, వీడిని ముంచేయాలి అట్లా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా అప్పుడు కాదు, దాని తర్వాత నేను ముధోల్ ఎస్ఐ చేసినప్పుడు నా దగ్గర ఒక అతను వచ్చిండు. సార్, నేను 6 months బ్యాక్ ఒకటికి అవసరం ఉందంటే డబ్బులు ఇచ్చిన, వాడు నాకు రిటర్న్ పైసలు ఇవ్వట్లేదు సార్, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, కొంచెం నాకు డబ్బులు ఇప్పియండి అన్నాడు. నేను డబ్బులు ఇప్పించే పని నాకెందుకు పెడుతున్నావు, నువ్వు ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్పుకో అంటే వాడు రోజు తిరుగుతున్నాడు నా చుట్టుగా, ఎవరు హెల్ప్ చేయట్లేదని. సరే ఒక రోజు ఉండి నేను ఆయన పిలిపిస్తా అని చెప్పి అతను పిలిపించిన. అరే 6 నెలల నుంచి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఆయనకు డబ్బులు ఇవ్వాలట కదా, ఇచ్చే కదంటే సార్ ఇచ్చేది ఉన్నది ఇవ్వాలే కరెక్ట్గా, మరి ఎందుకు ఇస్తలేవు, ఇవ్వాలే సార్, ఇస్తా, కాగితం కూడా రాసిచ్చినా నేను అన్నాడు. అంటే నేను ఏం కాగితం అది చూపియండి అన్న. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఆ ప్రామిసరీ నోట్లో బాండ్ పేపర్ ఏదో ఉంటుంది కదా, వైట్ పేపర్ మీద రాసుకుంటే ఇంత వైట్ స్లిప్ ఉన్నది, ఇంతనే ముక్క మీద వాడు 6,000 5,000 తీసుకున్నట్టు రాసిచ్చాడు. కాగితం రాసిచ్చిన కదా సార్ అంటున్నాడు. దేని పనికి వస్తుంది? మీరు ఇప్పుడు నేనంత నవ్వలేకపోతున్నా కానీ ఆ రోజు నేను దగ్గర గంట సేపు నవ్వినా. ఆ కాగితం ముక్క పట్టుకొని నేను కాగితం రాసిచ్చిన అంటున్నాడు. నేనన్నా మా దగ్గర హైదరాబాద్లో కానీ ఖమ్మంలో కానీ స్టాంప్ పేపర్ మీద రాసిస్తే కూడా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోమంటారు, వీడు చిట్టి ముక్క అక్కడ ఇస్తా అంటున్నాడు అని చెప్పని మళ్ళీ కొంత టైం తీసుకొని ఇస్తే ఇచ్చేసాడు. అంటే అంత మంచితనం మీకు జిల్లా అంతా అంతే ఉంటుందండి.
మీకు అమాయకత్వం, కాబట్టి ఆదివాసీలు ఎక్కువ ఉంటారు. చాలా బాగుంటుంది. వాళ్ళు ఎప్పటికీ నిజాయితేనండి. ఇప్పుడు చాలా ఇప్పటికి కూడా చూస్తుంటాం కదా, వాళ్ళకి అంత ఓపెన్ గా మాట్లాడడం తప్పించి వాళ్ళ కుళ్ళు కుట్రలు అవే ఉండదు, అస్సలు ఉండదు. ఏమైనా వస్తే అప్పటికప్పుడు రియాక్ట్ అవుతారు అంతే. ఆ కోపమైనా బాధ అయినా అక్కడే వచ్చేస్తుంది. కానీ ప్రేమించిన అలాగే ప్రేమిస్తారు వాళ్ళు. శత్రుత్వం చేసిన అట్లే చేస్తారు. ఇప్పుడు మాకు ఖమ్మంలో భద్రాచలం ఏరియా నుంచి ఎక్కువగా హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు చూస్తాం. అక్కడ కోపం వస్తే బాణాలతోనే కొట్టుకుంటారు. మామూలుగా కర్రలతోని వాటితోని కాదు, బాణంతో కొట్టుకునేవాళ్ళు. ఇలా దిగిపోయి ఉండేవి బాణాలు హాస్పిటల్కి వచ్చినాయి. నేను జోడగట్ట ప్రాంతం తిరిగినప్పుడు గతంలో వాళ్ళు కానీ ప్రేమించంటే ఆ ప్రేమను ఎవరు తట్టుకోలేమండి. అంత చక్కగా కూర్చోబెడతారు, భోజనాలు పెడతారు. మీరు అన్నది రెండోది ఉంది, కానీ మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు అది. ఓకే, మేము చూసాము. అంటే అక్కడ అంటే స్వచ్ఛత ఉన్న దగ్గర అదే ఉంటుందండి. మంచితనం అలాగే ఉంటుంది, బాధ అలాగే ఉంటుంది, కోపం అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు ఇంకోటి ఏంటంటే అందరూ వాళ్ళలాగే ఉన్నారని భావిస్తుంటారు. బయట సమాజం అలాగ ఉండదు కదా. అంటే ఇది హ్యూమన్ నేచర్లో మంచితనానికి వచ్చే ప్రాబ్లం అది. నేను ఇలా ఉన్నాను కాబట్టి ఎదుటోడు కూడా అలాగే ఉన్నాడు, ఉండాలి అనుకుంటారు. కానీ అలా ఉండరు. ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు ఆదివాసీలే, అంగీకారం లేదు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. నేను ఇంద్రవెల్లిలో ఉన్నప్పుడు పాపం వాళ్ళిద్దరూ ఊరికే వచ్చి తిరిగి బతిలాడేవాళ్ళు, వాళ్ళకి చెప్పండి సార్, వాళ్ళకి చెప్పండి అంటే. లవ్ మ్యారేజ్ అంగీకారం అంటే పెద్దలకు, గురువులకు అక్కడ పూజ చేసే విధానం కూడా వేరే ఉంటుంది. వాళ్ళందరికీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళని కాదని వేరే పనులు చేయడానికి లేదు. అసలు అక్కడ పద్ధతులు అవన్నీ కూడా నాకు తెలియక కొత్తగా నేను పోయినప్పుడు, అంటే ఊళ్ళ మీదకి వెళ్తాం కదా, రైడ్స్కి వెళ్ళినప్పుడు సడన్గా ఒక ఇంట్లోకి వెళ్ళిపోయాను నేను. అక్కడేదో ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్తే, తర్వాత మా కానిస్టేబుల్స్, నేను లోపలికి ఇలా వెళ్తుంటే వెనక్కి గుంజేశాడు కానిస్టేబుల్. నన్ను గుంజేస్తే ఎందుకు గుంజినావు అంటే, సార్ షూ వేసుకొని పోవద్దు వాళ్ళ ఇంట్లోకి అన్నాడు. లెదర్ షూ అదంతా ఉంటుంది కదా. అంటే సరే ఆ టైంకు గబగబా తీసేసి వెళ్ళాం. పని ఏం లేదు అక్కడ, ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్. వచ్చాక నేను అడిగిన ఎందుకు వెళ్ళకూడదు అంటే, అట్లా షూ వేసుకొని ఇంట్లోకి వెళ్తే మళ్ళీ అదంతా కార్యక్రమాలు శుద్ధి చేసి మీ ఆ పూజలు చేసి ఏదేదో చేస్తారట. అవన్నీ చేస్తానికి అతనికి బోలెడు ఖర్చు వస్తుంది సార్ అతనికి అంటే. ఇక అప్పటి నుంచి అది మానేసాను. ఇక వెళ్తే షూ ఇప్పి వెళ్ళటం, లేకుంటే లేదు.